నేను ప్రధానంగా మీ ముందు సమాజం ముందు కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా. ముందుగా భారతదేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ, ప్రధానంగా ఈ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఏ విధంగా మాట్లాడిందో నేను మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈ మధ్య ఏ కోర్టు తీర్పు చూసినా కూడా ఆ కోర్టు తీర్పులు ప్రజలకు అనుకూలంగా వచ్చిన తీర్పుల్లాగా నాకైతే ఎక్కడ కూడా కనబడలేదు, వినబడలేదు. ఆ తీర్పులు ఎవరికి అనుకూలంగా వస్తాయి? కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పులు వస్తాయి. నాకు తెలిసి ఈ దేశంలో ఉన్న న్యాయస్థానాలన్నీ కూడా నరేంద్ర మోడీ జేబు సంస్థల లెక్కనే పనిచేసినాయి తప్ప ఈ దేశంలో ఉన్న ప్రజల పక్షాన న్యాయస్థానాలు మాట్లాడిన దాఖలాలు మాత్రం లేవు. ఉంటే ఈ తీర్పు వీళ్ళకు అనుకూలంగా రావాలనా, వాళ్ళకు అనుకూలంగా రావాలనా? ఎప్పుడైనా సుప్రీంకోర్టు కొలిజియంలో దళితులు ఉన్నారా? లేరు. ఇవన్నీ అంశాలు పక్క పెడదాం. ఈ దేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలన చేసిరు, 500 సంవత్సరాలు ముస్లింలు పరిపాలన చేసిరు, కొన్ని వేల సంవత్సరాలు హిందూ రాజులు పరిపాలన చేసిరు. మరి ఇన్ని వందల సంవత్సరాలు మీ బ్రాహ్మణ జాడలతో మీరే పనిచేసిరు కదా. మరి పని చేస్తే ఎందుకు ఈ దేశంలో ఉన్న కుల సమస్యను మీరు పరిష్కరించలే? ఎందుకు ఈ దేశంలో వేల సంవత్సరాల ఊరవతలున్న ఆ చివరి గుడిసె గురించి మీరు ఎందుకు మాట్లాడలే? చెప్పండి. మీరు ఏమంటారు? హిందూ మతంలో ఉన్న దళితులు క్రిస్టియన్ మతంలో పోతే రిజర్వేషన్లు పోతాయంట. నేను ఒక్కటి అడగదలుచుకున్నా. అంటే మేము హిందూ మతంలో ఉంటాం, మేము ఉండనంటలేము, ఇదే మతం మేము ఉంటాం కదా. ఒక్కసారి మేము కింద ఉన్న వాళ్ళం పైకి వస్తాము, మీరు పైన వాళ్ళు కిందికి పోండి. మా వాళ్ళ లెక్క మూరలు ఎత్తిపోయండి పొద్దున లేచి, మా వాళ్ళ లెక్క రోడ్లు తుడవండి పొద్దున్న లేచి. అంటే మీరు కిందనే ఉండాలి, మేము పైనే ఉండాలి. అంటే మీరు మా భుజాల మీద ఎక్కి మళ్ళీ తొక్కనే ఉండాలి, మీరు మేము మోస్తూనే ఉండాలా? నీ మతము సంస్కరించుకుంటే, నీ మతం మంచిదైతే మిగతా మతాలకు మేము ఎందుకు పోతాం? చెప్పండి. కేవలం దళితులు వేరే మతాలను పోతేనే రిజర్వేషన్లు పోతాయంట. ఈడబ్ల్యూఎస్ పెట్టినావు, 10% రిజర్వేషన్లు ఇచ్చినావు, వాళ్ళు పోతే రిజర్వేషన్లు పోదు. బీసీలు వాళ్ళకు 27% రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళు పోతే రిజర్వేషన్లు పోవు. మరి ఎందుకు అంటారు వాళ్ళు పోతే రిజర్వేషన్లు పోతాయి? అంటే నీ మతంలో ఉండి నీ బ్రాహ్మణిజాన్ని ఫాలో అవుతూ మీరు సస్తే డప్పు కొట్టాలి, మీరు సస్తే బొంద పెట్టాలి, మీ మతాన్ని మేమే మొయ్యాలి, మీరు మాత్రం హాయిగా పైనుండి ఆనందపడాలి. ఇదా నీ మతం మాకు నేర్పాల్సింది. అందుకే మేమేమంటున్నామంటే, ఒకసారి మీరు డప్పులు కొట్టుర్రి, మేము పైన ఉంటాము, మీరు ఒకసారి బొందలు దవ్వురి, మేము పైన ఉంటాము, మీరు ఒకసారి రోడ్లు రోడ్డు అంటున్నాం. చెప్పండి. మేము ఒకసారి పంతులం అవుతాం, గుళ్ళ పూజలు చేస్తాం, మేము నీకంటే అద్భుతంగా శ్లోకాలు చెప్తాం, మేము మీకంటే అద్భుతంగా మేము పాటలు పాడతాం. చెప్పండి. ఈ దేశాన్ని సంస్కరించడానికి వేల సంఘాలు పుట్టినాయి కదా. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థన సమాజం, అనేక మంత్రాలు వచ్చినాయి కదా. మరి ఏ సమాజము ఈ సమాజాన్ని ఎందుకు మార్చలే? ఈ అంటరాని సమాజాన్ని ఎందుకు మార్చలే? చెప్పండి. గొప్ప గొప్ప తత్వవేత్తలు పుట్టిరు కదా. మరి పుట్టిన తత్వవేత్తలు ఈ చివరగా ఉన్న వాడి గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు మాట్లాడితే మేము ఎందుకు ఈ మతం నుంచి వేరే మతం పోదుము? చెప్పండి. భూములు మీ దగ్గరనే ఉండే, ఫ్యాక్టరీలు మీ దగ్గరనే ఉండే, సంపద మీ దగ్గరనే ఉండే, సర్వం సుఖాలు మొత్తం మీ దగ్గర పెట్టుకొని ఏం లేదు, ఊరవతలు మేము ఉండి మీకు భజన చేసుకుంటా, మీకు సేవ చేసుకుంటా మేము బతకాలి. ఇదా మీ మతం మాకు నేర్పాల్సింది? మీరు ఒకవేళ ఈ మతాన్ని సంస్కరించుకోకుండా మీరు అందులో పోవద్దంటే ఎవడు ఆపడు. అది భారత రాజ్యాంగము 25వ ఆర్టికల్ చెప్తుంది. మీరు 1950 ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా. మరి ఆర్డినెన్స్ మీద 2004లో రంగనాథన్ కమిటీ చెప్పింది కదా, ఆర్డినెన్స్ రద్దు చేయాలి, దళితులు ఏ మతంలో పోయినా కూడా వాళ్ళని దళితులు లెక్కన చూస్తారు, వాళ్ళకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి రంగనాథన్ కమిషన్ చెప్పింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఎందుకు అమలు చేయలే? 1950 నుండి నేటి వరకు ఆ ఆర్డినెన్స్ అంటే ఎన్ని రోజులు ఉండాలండి? 6 నెలలు ఉండాలి. 60 సంవత్సరాలు పెడతారు ఆర్డినెన్స్. అంటే మీ స్వార్థాన్ని మీరు పొడిగించుకోలేదా ఆర్డినెన్స్? అంటే మీ ఆర్డినెన్స్ మా హక్కులను కాలు రాస్తే మేము ఊకోవాలా? ఇదా మీరు మాకు చెప్పాల్సింది? నేను ఒకటే అడగదలుచుకున్నా, ఈ పార్టీలకు, ఈ ప్రభుత్వాలకు మా మనుషుల మీద, మా మీద మీకు ప్రేమ ఉందా? ప్రేమ లేదు. ప్రేమ ఉంటే మా ప్రజల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల నుంచి ఆర్డినెన్స్ ఎందుకు రద్దు చేయలే? చెప్పండి.
నిన్నగాక మొన్న బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు. వాళ్ళు 2022లో బాలకృష్ణ కమిషన్ వేసారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది? క్రిస్టియన్లకు దళితులు వచ్చినా కూడా వాళ్ళ దళితుల మీద దాడులే జరుగుతుందని చెప్పింది. మరి దాన్ని ఎందుకు అమలు చేస్తలేరు? మీరు దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు? ఏం లేదు, బీజేపీ మనధర్మ శాస్త్రాన్ని బ్రహ్మాండంగా అమలు చేయడానికి బయలుదేరింది కాబట్టి మొన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తున్నట్టు చూపెట్టిరు, కిందికని కాటు పెట్టిరు. ఇదా? నేను అందుకే ప్రజలను అడగదలుచుకున్నా, ప్రభుత్వాలను అడగదలుచుకున్నా, మీరు ఒకవేళ చంపేసి మనం చంపేయండి. ఈ దేశంలో శాస్త్రంగా ఒకరోజు హిట్లర్ కదా యూదులను చంపినట్టు మీరు అందరు దళితులను చంపేయండి. హాయిగా మీరే దేశాన్ని పరిపాలన చేసుకోండి. మేము ఈ దేశంలో ఉంటాం. మేము మతం మారితే మతంలో చంపేస్తారు. చెప్పండి, 100 సంవత్సరాలు ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ వచ్చి మొన్న బ్రహ్మాండంగా మీరు సెలబ్రేషన్ చేసుకురు కదా, ఉత్సవాలు జరుపుకురు కదా. ఏనాడన్నా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒరే హిందూ మతంలో దళితులు కూడా ఒక భాగమే, దళితుల మీద మన దాడులు చేయొద్దు అని ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు మాట్లాడిందా? మీకు అనుబంధంగా పనిచేసే ఏ ఒక్క సంఘం అన్న మాట్లాడిందా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రిస్టియన్ల మీద దాడి చేస్తారని చెప్తారు. ఏ క్రిస్టియన్ మీద దాడి చేసిరు? దళిత క్రిస్టియన్ల మీద దాడి చేస్తారు. మరి అగ్రవర్ణ చంద్ర క్రిస్టియన్ల మీద వాళ్ళ చర్చల మీద దాడి చేయరు. అంటే మేము ఏ మతం ఉన్నా, నేను దయచేసి చెప్తున్నాను, నేను మతాల గురించి మాట్లాడుతున్నాను, ఈ దేశంలో ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాను, మా వర్గాల ప్రజల గురించి మాట్లాడుతున్నాం. మేము ఏ మతంలో పోయినా మా మీద దాడే, మమ్మల్ని చంపడమే మీ యొక్క ప్రధాన లక్ష్యం తప్ప మా వర్గాల గురించి మాట్లాడిన దాఖలా లేవు. మీ కోర్టు ఏకపక్షంగా ఎట్లా చెప్తుంది? చెప్పండి. ఇగో ఇదే భారతదేశంలో దళితుల పరిస్థితి. ఏ మతంలో వెళ్ళి మనం చంపడే పెట్టిరు తప్ప మా సమాజం గురించి, మా ప్రజల గురించి మీరు మాట్లాడలే. అందుకే ఏ పార్టీ అయినా అగ్రవర్ణ పార్టీ. ఈ దేశంలో మన పార్టీలు లేవు. అందుకే మా వాళ్ళు గొర్రెలు లెక్క పిలిస్తే గొర్రెలు లెక్క పోతాయి. రాగానే గొర్రెలు, హిందూ మతంలో గొర్రెలే, క్రిస్టియన్ మతంలో గొర్రెలే. మేము 7 గొర్రెలే. గొర్రెగా కషాయాన్ని నమ్మినట్టు మేము క్రిస్టియన్ మతంలో ఉంటే పాస్టర్లను నమ్మాలి, హిందూ మతంలో ఉంటే పూజారులను నమ్మాలి. చెప్పండి. అందుకే మా వర్గ ప్రజలు మనం అంబేద్కర్ నమ్మాలని చెప్తున్నాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం చదవాలని చెప్తున్నాం. ఏ మతాన్ని నమ్మితే ఏముంది? ఏ మతం అయినా మనం ఇది ఎక్కి తొక్కితే పాతాళం పోడు తప్ప మన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఈ మతాలు లేవు. ఈ పెద్ద పెద్ద తత్వవేత్తలు పుట్టిన ఈ దేశం అని మాట్లాడి మీరు కనీసం మా గురించి ఎందుకు మాట్లాడలే? ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో పోయిరంట, ఇంగ్లాండ్ అన్ని దేశాలు పోయిరట. మరి మా గుడిసెలకి ఎందుకు రాలే? ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా ఏదైనా పార్టీ అధ్యక్షుడు ఒక ఊరికి వచ్చి మా ఇండియాలకు వస్తే ఏం రాస్తారని పత్రిక సిగ్గులేని వాళ్ళు, దళితుల ఇంట్లో భోజనం. మేము మనుషులం కాదా? దళితుల ఇంట్లో బస్ చేసిన రాష్ట్ర అధ్యక్షులు మేము మనుషులం కాదా? 78 సంవత్సరాల దేశ చరిత్రలు కూడా దళితుల ఇంట్లో భోజనం చేసిన రాష్ట్ర అధ్యక్షులు. ఏమండి వాళ్ళ అగ్రవర్ణాలు పుడితే వాళ్ళకి నెత్తిలో మన కత్తులు పుట్టినాయా, లేకపోతే కొమ్ములు పుట్టినాయా, లేకపోతే వాళ్ళు మాకంటే జ్ఞానం గుర్రా? మా ఇంట్లో భోజనానికి వస్తానంటే దళితుల ఇంట్లో భోజనం చేసిరంట. మరి రాయండి, దళితుల ఓటుతో గెలిచిన ప్రధానమంత్రిని మరి రాయరు, దళితుల ఓటుతో గెలిచిన ముఖ్యమంత్రి మరి రాయరు. ఇదా ఈ దేశంలో ఏ పాలకునికైనా ఏ మేధావికైనా వాని మెదడు మొత్తం బ్రాహ్మణిజమే. మట్టి మనుషుల గురించి, అంటరాని ప్రజల గురించి, ఈ దేశ ప్రజల గురించి ఎవడు ఆలోచిస్తున్నాడు? మొత్తం బ్రాహ్మణిజం. క్రిస్టియన్ మతంలో పోతే బ్రాహ్మణిజం పోవాలని చెప్తున్నారు. ఈ మధ్య ఎవరో మాట్లాడిన నిన్న వాళ్ళకి చెప్పదలుచుకున్న ఒకటే విషయం, అయ్యా ఏ మతంలోకైనా ముందు అందరికంటే ముందు సొర్రింది ఎవడండి? బ్రాహ్మణ్. ఆయన ఆలోచన ఏంది? బ్రాహ్మణిజమే. అమెరికాకి ఎవరు ఫస్ట్? బ్రాహ్మణులు పోయారు. వాళ్ళు ఏం చేసిరాడా? వాళ్ళ కులాలు ఎట్లుండాలో మళ్ళీ గట్లే పెట్టారు. ఏం చేయాలని అర్థం కాక అమెరికానికి చట్టం చేసుకుండు, ఇక్కడ కులం లేదా అని. భారతదేశంలో పుట్టిన కులాలు అమెరికాకు పోతున్నాయి, ప్రపంచ దేశాలకు పోతున్నాయి. ఎవరు తోలుకపోతారు? బ్రాహ్మణులు కాదా? మీరు తోలుకపోతున్నారు బ్రాహ్మణిజం పట్టుకొని బ్రాహ్మణులు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా అది బ్రాహ్మణిజంతోనే పనిచేస్తుంది. వాళ్ళ మెదడులో బ్రాహ్మణిజమే ఉంది. కాబట్టి మా ప్రజలందరూ చెప్పదలుచుకున్నాము, ఏ మతం అయినా ఎవరైనా మనని ధ్వంసానికే వాళ్ళు పూనుకురు, మన మీద దాడులకే వాళ్ళు పూనుకురు తప్ప మన మీద ప్రేమతో లేరు. మేము క్రిస్టియన్ మతంలో చేరంగానే మా ఊర్లో ఉన్న మా మాది ఆయనకు రెడ్డి బిడ్డని వేయలే, రెడ్డి కృష్ణ బిడ్డని వేయలే, మళ్ళీ మాదిగోని కృష్ణ బిడ్డనే వేసుకుండు, మాలోని కృష్ణ బిడ్డనే వేసుకుండు. మరొక రెడ్డి బిడ్డ ఎందుకు ఇయ్యరు? అది మతమే. ఈ విషయం సుప్రీంకోర్టు తెలియదా? చెప్పండి. మీరు జడ్జీలు, మీకు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోలే కదా? ఎంత ఘోరము! ఒక దళితులు పోతేనంట మత రిజర్వేషన్ రద్దు అవుతాయంట. అంటే అగ్రవర్ణంలో ఉన్న పేదలు, రెడ్లు, బ్రాహ్మణులు వాళ్ళు పోతే రిజర్వేషన్ పోవంట. ఇది ఎంత జోకు! మరి మీరు ఏమనుకుంటారు? అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, అరే మా దళితులకు అందరూ ఒక దేశం ఇరి అని చెప్పిండు. మరి ఇప్పటికైనా మాకు దేశం ఇరి, మా దేశంలో మేము బతాం. 1000 సంవత్సరాల హింస, ఇంత టెక్నాలజీ యుగంలో కూడా ఇది ఎంత ఘోరం!
మా వారు ఎవరన్నా అప్పర్ కమ్యూనిటీ అమ్మాయిని ప్రేమిస్తే చంపేస్తారంట. ప్రపంచ దేశాలలో ప్రేమించుకునే వాళ్ళు చచ్చిపోతారా? నోరు లేని జీవాలు కూడా తమ ఇష్టపూర్వకంగా కలిసి ఇంకో జీవిని చంపుకోదు. ఇది ఎక్కడి మతం అండి? ప్రేమిస్తే మనసులను చంపేస్తారు. ఇది మతమేనా? ఇట్లా మాట్లాడితే శ్రీకాంత్ మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడి మేమే మతంలో పుట్టాం, ఈ మతంలో కాదా? మతాన్ని మీరు సంస్కరించుకోకుండా మీరు ఇట్లే ఉండండి, మేము అట్లే చెప్తామంటే ఎవడు వాడు? మా తాతలు పడ్డరు కావచ్చు, మా తండ్రులు పడ్డరు కావచ్చు, వాళ్ళ పూర్వీకులు పడ్డరు కావచ్చు. మేము ఇప్పుడు అంబేద్కర్ వారసులం, మేము పడం, మేము ఖచ్చితంగా పడం. దాన్ని ఖచ్చితంగా మేము రిట్రీట్ చేయాల్సిందే, పోరాటం చేస్తాం. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు కూడా సిద్ధపడతారు. ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున మేము దానికి ముందు వరుసలో ఉంటాం. అంటే కేవలం క్రిస్టియన్ మతం అంటే హిందూ మతంలోనే వివక్ష ఉందని మీ ఇలాంటి దళిత సంఘాలు ఇన్ని రోజులు మాట్లాడి ఇప్పుడు క్రిస్టియన్లో మతం వివక్ష లేదు, కులాలు లేవు, వర్ణ వివక్ష లేదు, అన్నీ లేదు కాబట్టి అందులో పోయినప్పుడు రిజర్వేషన్ ఎందుకని సుప్రీంకోర్టు అంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మేము ఏమంటున్నామంటే మేము ఎండ్లో పోయినా మా మీద కులం ఉంది అంటున్నాం. అందులో ఇప్పుడు బ్రాహ్మణులు పోయిరుగా, వాళ్ళకి లేదు. అంటే దళితులు, ఈ దేశంలో పుట్టిన దళితులు ఏ మతంలో పోయినా కులం ఉంది వాళ్ళకు. మేము లేదనుకొని పోయినాక తెలిసింది అది మాది కాదు, అందులో కూడా కులం ఉంది రాని. ఇప్పుడు మొన్న ఆంధ్రలో ఎంత ఘోరం అది. ఒక క్రిస్టియను చచ్చిపోతే అగ్రవర్ణం మనం ఇంటి ముందుకని పోద్దని చెప్పి ఊరవతలకి తీసుకుపోయారు పొలాలకి. ఆ వీడియో చూడరే, ఎంత బాధ అండి. శవానికి కూడా కులం ఉందా? ఇదా చచ్చిపోయిన శవానికి కులం ఎక్కడిది? ఎవరు చచ్చిన నేల తనంలో కలుపుకుంటుంది. నేలకే లేని కులము నేల మీద పుట్టిన వాళ్ళం మనకెందుకు చెప్పండి? ఇగో ఇది ఈ దేశంలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్లు రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ బాలకృష్ణ కమిషన్ కానీ ఇచ్చినాయి కదా. అవును, మరి ఎందుకు ప్రభుత్వాలు ముందడుగు వేయలేకపోతున్నాయి? అదే మేము ఏమంటున్నామంటే ఇప్పుడు వాళ్ళ యొక్క బీజేపీ పార్టీ ఆర్ఎస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంది? ఈ దేశంలో మన ధర్మశాస్త్రం అమలు చేయాలి, రాజ్యాంగాన్ని ఎత్తివేయాలి. వాళ్ళు ఎందుకు అమలు చేస్తారు? ఏదైనా ఇష్యూ జరగంగానే ప్రభుత్వం ఏమని చెప్తా అంటే యాగుండవే మేము ఒక కమిషన్ ఎత్తున్నాం, ఈ కమిషన్ మొత్తం తిరిగి దేశవ్యాప్తంగా రిపోర్ట్ రాసుకొస్తుంది, తర్వాత ప్లాన్ చేద్దామే అని చెప్తారు. దేశవ్యాప్తంగా రిపోర్ట్ రాసుకొచ్చిన కమిషన్ తాళం చెప్తారు, కమిషన్ తీసి చెత్తబుట్లు ఇస్తారు. మరి కమిషన్ అమలు చేయాలి కదా. కమిషన్ ఏమని చెప్పింది? 2004 నుంచి 2007 వరకు రిపోర్ట్ చేసిన కమిషను, దేశవ్యాప్తంగా తిరిగిన కమిషన్ ఏమని చెప్పింది? దళితులు ఎండ్లకు పోయినా మతం మారతలేదు, కులం మారతలేదు కాబట్టి ఆ రిజర్వేషన్లు వాళ్ళకు ఉండాలి, అవసరం అనుకుంటే ఇంకా ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. ఏం చెప్పలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్ చెప్పింది చదవండి, మీరు కొట్టండి. మరి ఎందుకు పోతలేదు? పోవాలి కదా, పోదు. అంటే బీజేపీ అంటే వ్యతిరేకం అనే మీ భాషలో చెప్తా ఉన్నారు కదా. అంటే దళితులకు ఇప్పుడు కాంగ్రెస్కు దాదాపు దళిత ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. మరి కాంగ్రెస్ నేను అందుకే అంటున్నా, కాంగ్రెసు 1950 నుంచి ఆర్డినెన్స్ అంటే ఎన్ని నెలలు అన్న? 6 నెలలు. 1950 తీసుకొచ్చిన ఆర్డినెన్స్ 2026 వరకు ఉంటుంది అన్న. మన 2014 వరకు ఉంది కాంగ్రెస్. మరి కాంగ్రెస్ మా మీద ప్రేమ ఉంటే మరి మాకు ఏం చేసింది కాంగ్రెస్? కాంగ్రెస్ భయంలే కదా మా దాడులు జరిగినాయి. కాంగ్రెస్ హయాంలో ఒక్క దాడులు జరిగితే బీజేపీ వచ్చినా 2 నింతలు జరిగింది. ఒకవేళ బీజేపీకి కూడా దళితుల మీద ప్రేమ ఉంటే, మా మీద బీజేపీ పార్టీకి బీజేపీ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే మరి రంగనాథ్ కమిషన్ అమలు చేయమని చెప్పండి. లేకపోతే బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షా, మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవతులు అందరూ కూర్చొని ఓ ప్రెస్ మీట్ పెట్టి చల్ దళితులంతా మనోళ్ళే, మనం అంతా ఒకటే, ఇప్పటి నుండి కులం లేదు దేశంలో, మనం అంతా హిందువులం అని చెప్పి ఒక ఆర్డినెన్స్ జారీ చేయమని. మేము వేరే మతాలకు ఎందుకు పోతాం? మాకు ఒకవేళ దళితులు వేరే అమ్మాయిని ప్రేమిస్తే కూడా దాడులు చేద్దా తప్పు, వాడు మనోడు అని చెప్పి మాట్లాడు చెప్పండి అన్న. మన సూర్యాపేటలో మాలబంటి అని చంపేసిరు. ఆయన ఎవరు చంపిరా? హిందువులు చంపిరా, ముస్లింలు చంపిరా, మార్వాడు ఎవరు చంపిరన్నా? హిందువులు చంపిరు. ఏ ధర్మం ప్రకారం అన్న? హిందూ ధర్మం ప్రకారం కాదు. చెప్పండి అన్న. అంటే ప్రపంచంలో ఏ మతం అయినా ఒక మనిషిని మంచిగా చూడదా? చెప్పండి. భగత్ సింగ్ చెప్పిండు అన్న, కుక్క పిల్లని సంకలు ఎత్తుకున్నావు కానీ మనిషిని ఎందుకు సంకలు ఎత్తుకుంటలేవని, మనిషిని ఎందుకు ప్రేమిస్తామని భగత్ సింగ్ చెప్పిండు. చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ 1950లో వచ్చినటువంటి ఆర్డర్ ఉంది కదా, అసలు ఎందుకోసం? కేవలం దళితుల కోసమే వచ్చిందా? ఏమైనా కుట్ర ఉన్నదా దాని వెనుక? 1000% నాకున్న అవగాహన మేరకు నేను చదువుకున్న కాడికి దాంట్లో కుట్ర ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పిండంటే నేను హిందూగా పుట్టినా కానీ హిందూగా చావనని చెప్పి ఆయన ఒకవేళ హిందూ మతానికి కాదు వేరే మతంలో పోతే దళితులందరూ ఆయనతో పోగలని చెప్పి భయపడ్డా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లేదు ఆయన ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మనం ఆపాలని చెప్పి ఆడిని తెచ్చిరాదు. అదే అంతే. అంబేద్కర్ భయపడే. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అన్న. కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ జరుగుడ్ అయితే బీజేపీ త్రాస్పామే, 2 కలుతాయి. ఈ మధ్య మా ఆయన ఆయన బాగా తిరిగిండు బీజేపీ అని. ఆయనకు తెలుసు నాకు తెలియదు కానీ మెడలో నాంబాం వేసుకుని పూజ చేస్తే నడుతుంది. అది కడుతుంది, వీడు తత్తాడు. తెలియదా? అంబేద్కర్ ఎందుకు మాట్లాడుకోవాలి కాదనం. కానీ బ్రాహ్మణిజము గొప్పదా? బ్రాహ్మణుల మీద బ్రాహ్మణిజం ఎక్కించుకొని బ్రాహ్మణిజాన్ని దేశాల్లో అమలు చేస్తామంటే ఎట్లా?
ఈ దేశానికి వచ్చిన ప్రతి రాజకీయ పార్టీ యొక్క అధ్యక్షులు మొత్తం బ్రాహ్మణులే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో పార్టీలు పెట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులే. మా కోసం పనిచేసిరా చెప్పండి. ఇప్పుడు క్రిస్టియన్ మతంలోకి పోతే కులం జాతీయం ఇంకా పోలేదు అంటున్నారు కదా, పరిష్కారం ఏంది మరి, ఏం చేయాలి? పరిష్కారం ఏం చేయాలని ప్రభుత్వాలు చెప్పాలి. ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి కోర్టుతో తీర్పులు చెప్పించిన ప్రభుత్వాలు ఈ చేసి సమస్య పోతుందని ప్రభుత్వాలు చెప్పాలి. ఇప్పుడు మేము ఉన్నామన్నా మాకు ఏ మతంలో పోయినా కూడా మా సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము అనుకుంటలేము. మేము చూస్తున్నాం కదా, 78 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి అంతకుముందుకు రాజులు యుగాలు, త్రేతాయుగం, దాపరాయుగం, కలియుగం అని అన్ని యుగాలు నడిచినాయి. ఏ యుగంలో కూడా మా వర్గాలకు మా ప్రజలకు విముక్తి లేదే. రాముడి నుంచి నరేంద్ర మోడీ వరకు చెప్పండి, ఏ ప్రభుత్వం అన్నా, ఏ పార్టీ అన్నా, ఏ దేవుడు అన్నా మా బతుకులు మార్చిండా? అంటారని ఇంట్లోకి వచ్చేవారని భోజనం చేసిరా అన్న, భోజనం చేస్తే కూడా దళిత ఇంట్లో భోజనం చేసిన రాజకీయ పార్టీలు రాపించుకుంటే మేము ఈ దేశాల బతకాలన్నా సావాలా, లేకపోతే వీళ్ళందరితో మనం చంపేయండి అన్న. మేము బతికినా ఒకటే సచ్చినా ఒకటి కదన్న. ఈ దేశాన్ని శుభ్రంగా ఉంచేది మేము, రోడ్లు ఊడ్స్తాము. మొన్న ఒక సంఘటన జరిగింది అన్న, సాకులలో పిల్లల్ని చంపేసి. సాకులలో ఎంత గొప్పలన్న, సలిబో పెడితే తింటారన్న. సలిబో పెడితే తిని వాళ్ళ మైలబడ్డ బట్టలను మల్లెపూ లెక్క తెల్లగా విండిస్తారన్న. వాళ్ళు విండుకోవచ్చు కదన్నా, మరి వాళ్ళ మీద కూడా దాళ్ళే, వాళ్ళని కూడా చంపడే. ఇప్పుడు మార్చి 24 తీర్పు వచ్చింది కదా, అవును, చాలా మంది హక్కులను వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారు. ఎందుకు దళిత క్రిస్టియన్లు అస్సలు రారు? ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి ఇప్పటివరకు కూడా క్రిస్టియన్ల ధర వేసినట్టయితే నేను చూడలే. అదే అంటున్నాయి వాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళకి చైతన్యం లేదు. వాళ్ళది ఏందనే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పుడు కూడా బయట రాలేదనుకో వాళ్ళు కోసినా కూడా ఎవడు మాట్లాడు. ఇప్పుడు మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనం ఇంట్లో పోయినా కూడా మనమే వివక్ష ఉందనే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము మాట్లాడితే కూడా మీరు రాకపోతే ఇంకోటి వచ్చి మిమ్మల్ని దాడి చేసి ఇంకెవడు మాట్లాడతాడు. కాబట్టి మేము త్వరలో దీని మీద ఒక రౌండ్ టేబుల్ ఏర్పడేద్దామని అనుకుంటున్నాం పెద్ద ఎత్తున. అప్పుడు రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్లు మొత్తం రండి, మేము మాట్లాడుతున్నాము, మీరు మా మద్దతు ఇస్తే ఇంకా బలం చేకూరుతుంది. మేము అందరం మీ బిడ్డలం, మీరు ఏ మతంలో మీరు దాడి చేస్తారన్న విషయం మాకు తెలుసు. కాబట్టి మేము అందరం రౌండ్ టేబుల్ పెడితే మీరు పెద్ద ఎత్తున పాల్గొనండి, మనం బలం మీద చూపిస్తే అప్పుడు ఈ ప్రభుత్వాలు ఏమైనా ఆలోచిస్తే తప్ప మీరు ఎక్కడ వేసినా గొంగడు అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చివరిగా మధుకృష్ణ ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఈ మిషనరీస్ నడుపుతున్న వాళ్ళ అగ్రకుల వ్యక్తులు ఉన్నారు కదా, అవును, వీళ్ళు దళితులు పోతారు కదా వాళ్ళ మిషన్లో, అవును, పోరాటం చేయొద్దు, ప్రేమ అనే కొట్లాటలో పోవద్దు అని ఆ జాడ్యాన్ని నింపుతున్నారు. అందుకే వీళ్ళు రోడ్ల మీదకి పోరాటాలకు సిద్ధం కారు అని ఆయన చెప్తా ఉన్నారు. నిజమేనా అది? నాకు తెలిసి అయితే అది వాస్తవమే. నేను అందుకే ఏమంటున్నాడే, మా క్రిస్టియన్లు బైబిల్ని ఒక భుజాన మోసిరు కదా, ఒక భుజాన భారత రాజ్యాంగం మొయ్యిరు. భారత రాజ్యాంగం మోస్తే తిరుగుబాటు ఎట్లా చేయాలని తెలుస్తుంది. బైబిల్ మొత్తురు కదా, ఒకసారి భారత రాజ్యాంగం మోసి చూడండి. వాళ్ళు చెప్పేది విన్నారు కదా. మరి నీ తాత భారత రాజ్యాంగం రాసి నీకు హక్కులు ఇచ్చినట్టు అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు ఒకసారి నువ్వు చదవాలి కదా. చదివితే నీకు తిరుగుబాటు తెలుస్తుంది అన్న. పాస్టర్ వచ్చే పరలోకి ఉన్న ప్రభు అని నేను కళ్ళ మూపించే వాడు నేను వాడెత్తుకుని పా. ఇక నీకు ఎట్లా చెప్పు? దశభావం అదే నువ్వు ఉన్న భావం గుంజుకునే. ఇది క్రిస్టియన్ల మీద కోపం కాదు, దళితుల మీద కోపము. దళితులు ఏడురన్న చివరి గురు ఈ మనధర్మశాస్త్రం చివరి ఉన్న కాడ స్టార్ట్ చేసిర్రు, వీళ్ళని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా ఆదివాసులు అయిపోయారు. మార్చి 31 ఆదివాసులు కథం. ఇప్పుడు మార్చి 31 ఆదివాసులు కథం. మార్చి 24 మళ్ళీ భావతం ముందర వేసుకురు. ఇక దీని మీద మళ్ళీ పోరాటం. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ స్పష్టంగా ఈ దేశంలో మనుధర్మాన్ని అమలు చేయడానికి పూనుకుంది. అందులో భాగంగానే ఆదివాసులు అయిపోయారు, దళితుల మీద పడ్డారు. నెక్స్ట్ బీసీలు. మరి బీసీలకు కూడా ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు మీరు ముందుకు రాలేదనుకో మాకు జరిగిన అన్యాయమే మీకు జరుగుతుంది. అప్పుడు మీ గురించి ఎవడు మాట్లాడాలి? మళ్ళీ మేమే మాట్లాడాలి. అందుకే మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ క్రిస్టియన్ల మీద రౌండ్ టేబుల్ పెడతాం. పెద్ద ఎత్తున దళిత క్రిస్టియన్లు అందరూ పాల్గొని భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. ఇంకో విషయము, అయితే హిందూ మతంలో ఫ్రీడమ్ లేదని చెప్పేసి క్రిస్టియన్లకు పోయిందని అంటున్నారు. సో ఈ రోజు దళితుల పైన అంటే ఆల్రెడీ వాళ్ళు హిందూ మతంలో హింసించిపోయి అక్కడ మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి క్రిస్టియన్స్లోకి వచ్చారు. క్రిస్టియన్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఇంత పెద్ద నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకున్నప్పటికీ ఏదైతే అగ్రకురాలుగా ఇప్పుడు ఉన్న పాస్టర్లు అయితే కొంతమంది చలామణి అవుతున్నారు. సో వాళ్ళు వీళ్ళ తరపున ఎందుకు మాట్లాడట్లేదు? అంటే క్రిస్టియన్స్లో కూడా ఈ కులాలకు స్వేచ్ఛ లేదా? అయితే నువ్వు మంచి క్వశ్చన్ అడిగిన విషయం ఏంటంటే, అసలు ఈ దేశంలో ఏ మతం వచ్చినా ఫస్ట్ ఎవరు పోయారు? బ్రాహ్మణులే పోయారు. అది ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ఇంకా వేరే మతం ఏదైనా కావచ్చు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేసిరా? ఊర్లల్లో తురుకోళ్ళు ఉంటారు. తురుకోళ్ళు అంటే సేకులు, సైదులు, లోడీలు కాదు, దూదేకులు, పక్కిరోళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మన కింద వర్గాలు మాలమాది వాళ్ళని వరుసలు పెట్టి పిలుస్తారు. మరి అదే సేకులు, సైదులు పిలవరు. అంటే వాళ్ళు మా వాళ్ళు. అప్పర్ కమ్యూనిటీ ఎవరు వచ్చినా కూడా తొందర బ్రిటిషర్స్ వస్తే వీళ్ళే కలుసుకురు. ఏ మతం వచ్చినా వీళ్ళు కలుసుకురు. కాబట్టి వీళ్ళకి ఏముంటుందంటే మత ప్రవక్తలుగా వాళ్ళు ఉండి మళ్ళీ అందులో అదే మతం కులాలనే ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప వాళ్ళు ఏది చేయరు. అదన్నమాట. ఏ మతంలోకి పోయినా కూడా మా చివరనే
అంతే, ముందు లేం మేము. ఇంకో విషయం ఏంటంటే మందకృష్ణ మాదిగా మేము కృష్ణుడు మాకు బావ అవుతాడు, ఇంకా పలు సందర్భాలలో కొందరు దేవుల ప్రస్తావన తీసుకొస్తూ మీరెందుకు ఉంటారు పూజారులుగా, మేము కూడా ఉంటాం అంటున్నారు. ఇక నేను ఒకవేళ మరి మీరు ఉండడానికి సిద్ధంగా నేను ఏమంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, పురాణాల మీద నాకు నమ్మకం లేదని చెప్పిండు. నాకు ఆ పురాణాలు తెలియదు, ఆయన బావేందో బామ్మరేందో వాళ్ళకి తెలుసు, నాకైతే తెలియదు. పూజారులు ఉంటారు ఎందుకు ఇప్పుడు ఎందుకు మాలదాసరులు మా వాళ్ళు పూజారులు ఉంటారు లేరా, మన గొల్లలు ఉంటారు ఒక్కొక్క వాళ్ళు పూజారులే, తమిళనాడులో మన వాళ్ళు పూజారులు ఎందుకుంటారు పూజారులు. పూజారు అంటే పెద్ద నేను ఏమంటున్నానంటే వాళ్ళని ఒకసారి వచ్చి ఇంత పొట్టేసుకొని ఇంత జుట్టేసుకొని ఇలా జంజం వేసుకొని ఎండలు ఉంటారు, వాళ్ళు ఒకసారి వచ్చి నాగలు కట్టమని బురదలా చెప్పు. దేశవ్యాప్తంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినట్టు తమిళనాడులో ఇచ్చారు కదా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి, వీడి మన దేశవ్యాప్తంగా అంటే ఒక సంపద అనేది ఒకటే వర్గం ఎన్ని సంవత్సరాలు తింటుంది చెప్పు. వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళనమాట ఆగర్భోసి మందులాట మేము అంటారు అన్నమాట. ఇది ఎక్కడ న్యాయం? ఎవడైనా వాళ్ళ తల్లికి అక్కడ నుండే కదా పుట్టాల్సింది, మరి తప్పు కదా ఇదంతా.